అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, నేను మీ శివాలాలం. సో బిగ్ బాస్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎలిమినేషన్ ఉందా లేదా కూడా కొద్దిగా డౌట్గా ఉంది. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎవరు నామినేట్ అయ్యారు ఈ వీక్కి, వాళ్ళ గురించి కూడా కొద్దిగా మాట్లాడుకుంటూ నెక్స్ట్ నేను కొన్ని వెబ్సైట్లో చూసాను. అంటే వాళ్ళు సపరేట్గా మా వాళ్ళు పెట్టింది కాదు, బిగ్ బాస్ వాళ్ళు పెట్టింది కాదు, సపరేట్గా కొన్ని పెయిడ్ ఛానల్స్ వాళ్ళు పెట్టినవి. సో అవి అన్నీ నేను రివీల్ చేసుకుని వచ్చాయి. ఎవరికి ఎంత ఓట్ పర్సెంటేజ్ ఉంది దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎవరికి ఎంత ఓట్ పర్సెంట్ ఉంది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎవరి ఎడ్జ్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నామినేట్ అయిన వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుంటే విష్ణుప్రియ, శేఖర్ భాష, మణికంఠ, సోనియా, పృథ్వీరాజ్, బేబక్క, వీళ్ళు 6 నామినేట్ అయ్యారు. సో ఇప్పుడు ఇవి 6లో కొద్దిగా అంటే జనరల్గా మనం ఆ వెబ్సైట్కి వెళ్ళే ముందు ఒకసారి వీళ్ళ పరంగా ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే విష్ణుప్రియకి, పృథ్వీరాజ్కి, శేఖర్ బాసాకి, మణికంఠ సేఫ్ జోన్లో ఉన్నాడు. యాక్చువల్లీ మీకు ఎందుకో కూడా చెప్తా. మణికంఠకి కొద్దిగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రిమైనింగ్ వాళ్ళిద్దరికన్నా. సో ఇప్పుడు విష్ణుప్రియ ఆల్రెడీ ఆమె సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న అమ్మాయి. నెక్స్ట్ తనకు కొద్ది సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ జనాలకు బాగా తెలిసిన అమ్మాయి కాబట్టి ఆమెకి ఆల్రెడీ కాకుండా ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్కి ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లేసినా ఈజీగా గెలిచేస్తుంది ఆమె. నేను అనుకునేది ఆమె ఫస్ట్ బేస్. వాటి పక్కన పెట్టేసి నేను చెప్తున్నా, వెబ్సైట్లో చూడకుండా. తర్వాత మణికంఠ కాదు, పృథ్వీరాజ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు. ఎందుకంటే పృథ్వీరాజ్ ఆల్రెడీ చాలా సీరియల్ చేశాడు, చాలా షోస్ కూడా చేశాడు. సర్టన్ పీపుల్స్ వరకు పృథ్వీరాజ్ చాలా బాగా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే సీరియల్ ప్యాటర్న్లో చూసుకుంటే కనుక 3లో ఒకటే సీరియల్ నామినేట్ అయి ఉన్నాడు ఆ సీరియల్స్ వాళ్ళలో. సో అందువల్ల ఏంటంటే సీరియల్ వాళ్ళందరూ మేబీ పృథ్వీరాజ్కి ఓటేసే అవకాశం అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అది సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సింపతి వర్కౌట్ అయింది నాగమణికంఠకి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సింపతి నాగమణికంఠ వీక్స్ డేంజర్ జోన్లో పడిపోతాడేమో అనుకున్నా, కానీ బరాబర్ వర్కౌట్ అయింది. సేఫ్ జోన్లో ఉన్నాడు నాగమణికంఠ, అతను 3rd ప్లేస్లో ఉన్నాడు. సోనియా డేంజర్ జోన్లోనే ఉంది. సోనియా, ఇంకా బేబక్క, శేఖర్ బాసా, వీళ్ళు 3 డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళ ఓట్ పర్సెంట్ కూడా నేను ఒకసారి మాట్లాడతా. సో ఇప్పుడు నేను చూసిన వెబ్సైట్లో ఒక 5 వెబ్సైట్లు అయితే చూసాను. సో వాటి గురించి మనం మాట్లాడేసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరు విష్ణుప్రియనే ఉంది. ఒక 60% అట్లా ఓటింగ్తో ఉంది. అలాగే నేను దగ్గర 5 పేజీలు చూసా. 5 పేజీలో కూడా విష్ణుప్రియనే టాప్లో ఉంది. ఒక దగ్గర సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో ఎవరు పృథ్వీరాజ్, నాగమణికంఠ వీళ్ళు మారుతూ ఉన్నారు. అక్కడ కూడా ఒక దగ్గర నాగమణికంఠ ఫస్ట్ ప్లేస్లో కూడా ఉన్నాడు. అన్ని ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే జనాలు కూడా ఒకసారి అవకాశం ఇద్దామేమో అన్న విధంగా నాకు అతనికి ఓట్లు వేస్తున్నారేమో అని నాకు అనిపించింది. నాగమణికంఠ అయితే బరాబర్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఎట్టి పరిస్థితులు ఈ వీక్ ఎలిమినేట్ కాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పా, అందరూ సింపతి వర్కౌట్ అయింది, పాపం ఒకసారి అవకాశం ఇద్దాం, వచ్చిన ఫస్ట్ వీక్కే పంపించడం అంత అవసరం లేదా అని చాలామంది ఫీల్ అయినట్టున్నారు. ఆల్మోస్ట్ 40%, 50%, 30% అట్లానే ఓటింగ్ పర్సెంట్ ఉంది ఏ సైడ్లో చూసుకున్నా. ఒక దాంట్లో నేను చూశాను, అందులో 1,00,000కి పైగా ఓట్లు మన ఎవరు విష్ణుప్రియకి వస్తే, తర్వాత పృథ్వీరాజ్కి ఒక 60,000, 50,000 ఓట్లు వచ్చినాయి. నాగమణికంఠకి దగ్గర 63,000 అన్ని ఓట్లు వచ్చినాయి. వీళ్ళందరికీ రిమైనింగ్ వాళ్ళందరికీ 6,000, 7,000, 10,000 అట్లనే వచ్చాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని ఓట్లు వస్తాయని. అవన్నీ జస్ట్ వెబ్సైట్ వరకే. నచ్చినోడు వేస్తారు, నచ్చినోడు వేయడు. అదైతే కంపల్సరీగా అందరూ వేస్తారు కాబట్టి అందరూ ఇంకా ఓట్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంది. దీన్ని కంపేర్ చేసుకొని చూసుకుంటే కనుక మెయిన్ మా వాళ్ళు పెట్టే వెబ్సైట్లో. తర్వాత శేఖర్ బాసా డేంజర్ జోన్లో ఉన్నాడు, బేబక్క డేంజర్ జోన్లో ఉంది, సోనియా డేంజర్ జోన్లో ఉంది. కాకపోతే సోనియా మాత్రం ఎలిమినేట్ కాదు ఎంత డేంజర్ జోన్లో ఉన్నా. ఎందుకంటే ఆమె బిగ్ బాస్కి ఒక కీ పొజిషన్లో ఉంది. ఒక షోని డిసైడ్ చేసే స్టేజ్లో సోనియా ఉంది. 1 నిఖిల్, 2 సోనియా, వీళ్ళు 3 మణికంఠ, సోనియా లేకపోతే బిగ్ బాస్ ఈ 2 డేస్లోనే కూడా ఇంత హైప్ వచ్చేది కాదు. వీళ్ళిద్దరే మెయిన్ మాస్టర్ పీస్ అనమాట. ఇవి బిగ్ బాస్ ఎంత హైలైట్ అవడానికి 3 డేస్లో కూడా. సో సోనియా గురించి ఒకసారి మనం మాట్లాడేసుకుంటే కనుక, ఆల్రెడీ సోనియా చాలా మంది నామినేట్ చేస్తున్నారు. ఎవ్రీ టైం నాకు తెలిసి ఆమె నామినేట్ అవుతూనే ఉంటుంది, బట్ ఎలిమినేట్ కాదు కొన్ని సీజన్ల వరకు. తర్వాత మనం చెప్పలేము. కానీ ఎందుకు కూడా చెప్తా చూడండి, బిగ్ బాస్ వాళ్ళు ఎట్లా చూస్తారంటే వాళ్ళకి ఒక షోని హ్యాండిల్ చేసే వాళ్ళు కావాలి.
ఫ్లోలో వెళ్ళిపోయేవాళ్ళు కాదు, ఆ ఫ్లోని మార్చేవాళ్ళు కావాలి. ఆ ఫ్లోని మార్చేదే సోనియా. ఎందుకు కూడా మార్చుతుంది, మీరు ప్రతి దగ్గర చూసుకుంటే ఫస్ట్ నుంచి ఈవెన్ ఇప్పటిదాకా ప్రతి పాయింట్ని ట్రిగర్ చేస్తారు, ప్రతి పాయింట్ని పట్టుకొని మాట్లాడుతుంది, ట్రిగర్ అవుట్ చేసి మాట్లాడుతుంది. ఇంకొకటి అక్కడికక్కడే అడిగేస్తుంది నామినేషన్ టైంలో. ఏదైనా మన డిఫైన్ చేసుకునే టైం ఉంటుంది కదా, నువ్వు ఈ పాయింట్లో ఎందుకు, ఈ పాయింట్లో నువ్వు నాకు నచ్చలేదు అని అనుకో, ఎందుకు రీజన్ చెప్పు అంటది. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, దానివల్ల గేమ్ చేంజ్ అవుతుంది అనమాట. ప్రతి దాన్ని ఆమెకు అనుకూలంగా మార్చుకొని చేసుకోగల కెపాసిటీ ఆమెకు ఉంది కాబట్టి ఆమెని ఎలిమినేట్ చేయరు. ఇంకొకటి మెయిన్ పాయింట్, ఆమె ఇన్ని రోజు సీజన్లో కూడా చాలా కొన్ని అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. అది మన బిగ్ బాస్లో ప్రొజెక్ట్ చేయలేదు, స్ట్రీమ్ చేయలేదు. ట్రిమ్ చేసి మనకి ఆమె ఓన్లీ అగ్రెసివ్గా ఉన్న పాయింట్స్ వరకు మాత్రమే మనకి స్ట్రీమ్ చేశారు. అది మెయిన్ నాకు ఎక్కడ అనిపించింది అంటే ఇది మెయిన్ రీజన్. ఆమెను కనుక అది కూడా స్ట్రీమ్ చేసి ఉండుంటే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది, అందరూ ఓట్లు ఎక్కువ, ఓట్లు వేసే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ ఆపేశారు. అది నాకు అనిపించింది. ఇంకొకటి, ఇప్పుడు కనుక డేంజర్ జోన్లో ఫర్ ఎగ్జాంపుల్ బేబక్క, సోనియా ఫైనల్ చివరిలో డేంజర్ జోన్లో ఓట్లు తక్కువలో ఉన్నాయనుకో, బేబక్క కన్నా సోనియాకి తక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో, అప్పుడు బేబక్కే సేవ్ చేస్తారు. ఎందుకు రీజన్ చెప్పనా, ఇప్పుడు బేబక్క ఎన్ని చేసినా బేబక్కకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సపరేట్ ఒక ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచేస్తుంది. అంటే మార్చే అంత కాదు కానీ మంచి ఓటింగ్ వస్తుంది. ఒకవేళ ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, మీకు తక్కువ ఓట్లు వస్తాయి. ఎందుకంటే ఈమె అంత మ్యాక్సిమం నాకు తెలిసి ఎక్కువ మందికి రీచ్ లేదు, తక్కువ మందికి తెలుసు. ఈ గేమ్ నుంచి చేంజ్ చేయాలంటే ఆ ఓటింగ్ పర్సెంట్ని ఈమెకు తగ్గించాలి. వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని బిగ్ బాస్ టీం వాళ్ళు బేబక్కని నామినేట్ చేసి ఎలిమినేట్ చేసే అవకాశాలు అయితే చాలా వరకు ఉంటాయి. సోనియాని ఆపి, సోనియాని అట్లా కొన్ని ఎపిసోడ్ వరకు ఆపేస్తారు, ఎలిమినేట్ చేయకుండా ఆపేస్తారు. ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, నాకు 99% ఎలిమినేషన్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకు మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి, ఈ టీం ఈసారి అందరూ కంటెస్టెంట్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే, మంచి టీం. లాస్ట్ సీజన్ అంటే ఒకరిద్దరు సరిగా ఆడలేదు, వాళ్ళు ఉండినా వేస్ట్ అని బిగ్ బాస్ ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ ఎలిమినేషన్లో తీస్తారు. రెండోది వచ్చేసి మెయిన్ ఈసారి కంటెస్టెంట్లు 14 మందే, తక్కువ మంది కంటెస్టెంట్లు. సో వీళ్ళని కొద్దిగా ఎక్కువ రోజులు లాగాలి. తర్వాత ఈ వీకే ఎలిమినేట్ చేస్తే కనుక కొద్దిగా వాళ్ళకి తెలియదు అనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా చిన్న పాయింట్ కూడా ఎలిమినేట్ అయిపోతారేమో, ఈ చిన్న పాయింట్ కూడా ఎలిమినేట్ అయిపోతానే ఆ డిస్టర్బెన్స్ పెరిగి కొద్దిగా తేడా కొట్టే అవకాశం అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ మన ఈ బిగ్ బాస్ హౌస్లో. సో అక్కడ నాకు ఒక డౌట్గా ఉంది ఎలిమినేట్ చేయరని చెప్పడానికి. 3 ఫైనల్ కంటెస్టెంట్లు అంటే ఇప్పుడున్న ముగ్గురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. శేఖర్ బాసా గురించి మీ అందరికీ తెలుసు, సోనియా గురించి మీరు చూస్తూనే ఉన్నారు. బేబక్క ఏమైనా తక్కువది కాదు, బట్ ఆమె పర్సనాలిటీ అట్లాది కాదు, టాస్క్లు ఆడలేదు కానీ అవేమి తక్కువది కాదు. వీళ్ళు ముగ్గురిని చేసే స్కోప్ చాలా అంటే చాలా తక్కువ. శేఖర్ బాసా ఉండి బాంబు పేలుస్తాడు. ఎట్లా అంటే అతను మైండ్ సెట్ ఎట్లా ఉండదంటే ముందు అబ్జర్వ్ చేస్తాడు అందరినీ, ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తాడు. ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేసి ఓకే ఈ ఇతనితో ఎట్లా బిహేవ్ చేయాలి, ఒక అనాలిసిస్ చేసుకుంటాడు, ఒక షీట్లో తయారు చేసుకుంటాడు. అప్పుడు మొదలు పెడతాడు ఆట. అట్లా ఉంటుంది ఇప్పుడు శేఖర్ బాసా గేమ్. నేను పర్సనల్గా దగ్గరగా చూశాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సోనియా ఇంకా డైరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటుంది, ఆమె వాళ్ళతో తిరగలేదు. మెయిన్ మనం 2 పాయింట్స్ రాసుకున్నాం, 3 పాయింట్స్ రాసుకున్నాం. 4th పాయింట్ వచ్చేసి ఆల్రెడీ బిగ్ బాస్ ఇలానే హిందీ బిగ్ బాస్లో చాలాసార్లు ఓటింగ్ పెట్టి నామినేషన్ అయ్యి ఓటింగ్ పెట్టి కూడా ఎలిమినేట్ చేయకుండా జరిగిన సందర్భాలు అయితే చాలా చాలా ఉన్నాయి హిందీ బిగ్ బాస్లో. అందువల్ల సో ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు కూడా టీం అంతా బొంబాయిదే. అక్కడ బిగ్ బాస్లో వర్క్ చేసే టీం అంతా వాళ్ళే. మీరు ప్రతి ఎడిటింగ్, ప్రతి ట్రైలర్ కట్ చూస్తే పర్ఫెక్ట్ కట్ చేస్తున్నారు. అసలు అంటే ఒక క్యూరియాసిటీ ఉండేలాగా కట్ చేస్తున్నారు. అవన్నీ మనం చూసుకోవచ్చు క్లియర్ కట్గా. నేను దీన్ని కంపేర్ చేసి చెప్తున్నాను అనమాట. వాళ్ళకి తెలుసు హౌ టు బ్యాలెన్స్ మొత్తం టీం అనే దాని గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి సో ఎలిమినేషన్ ఈ వీక్ ఆపేస్తారేమో అని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో కామెంట్లో చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి. సో నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు జెన్యూనిటీ ఉందనిపిస్తుందో కూడా ఒకసారి కామెంట్లో చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే.